చార్మినార్ ఇది చాలా సుపరిచితమైన పేరు. ఇతర ప్రాంతాల వారికి భాగ్యనగరం పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది ఇదే. భారతదేశంలోనే అత్యంత గుర్తింపు కలిగిన కట్టడాల్లో ఒకటిగా హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా నిలిచిన ఈ అద్భుత నిర్మాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశ విదేశాల్లోని పర్యాటకులు హైదరాబాద్లో అడుగు పెడితే చార్మినార్ను వీక్షించడం మాత్రం మిస్ అవ్వరు. అలాంటి గొప్ప నిర్మాణంపైనే నేటి మన స్పెషల్ స్టోరీ. అది 16వ శతాబ్దం. అప్పటి భాగ్యనగరంగా పిలువబడే ఈ ప్రాంతంలో ప్రాణాంతక ప్లేగు వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రజలంతా ప్రాణభయంతో అల్లాడుతున్నారు. తన నగరంలోని ప్రజల దుస్థితిని చూసిన మహ్మద్ కులీ కుతుబ్ షా ఈ సమస్య నుంచి గట్టెక్కించమని ప్రార్థనలు చేసి ఆ ప్రాంతంలో ఓ మసీదును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అదే మన చార్మినార్. ఇక ఇది కులీ కుతుబ్ షా భార్య భాగమతి గౌరవార్థం కూడా నిర్మించిన కట్టడమని చెప్తూ ఉంటారు. చార్మినార్ పూర్తయిన ఏడాది తర్వాత అంటే 1592లో 4 వైపులా కమాన్లను నిర్మించారు. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్లుగా వీటిని పిలుస్తారు. 60 అడుగుల ఎత్తులో 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ స్టైల్లో ఈ 4 కమాన్లను నిర్మించారు. 1670వ సంవత్సరంలో పిడుగుపడి నైరుతి వైపు మినార్ కూలిపోయింది. సుమారు 60,000 ఖర్చుతో దీన్ని తిరిగి నిర్మించారు. 1820-24 మధ్యలో తిరిగి దానిలో కొంత భాగాన్ని దాదాపు 2 లక్షల ఖర్చుతో పునరుద్ధరించారు. చార్మినార్లో మరో ఆకట్టుకునే విషయం అసఫ్ జాహీ రాజులలో 6వ రాజైన మహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుంచి ఈ గడియారాలను తెప్పించి 4 వైపులా ఏర్పాటు చేశారు. ఇక మరో వింత ఏంటంటే ఈ చార్మినార్ నుంచి గోల్కొండ కోటను కలుపుతూ ఒక భూగర్భ సొరంగం ఉన్నట్లు చెప్తారు. అత్యవసర సమయాల్లో శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారని అంటుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మార్గం కనుగొనబడలేదు. హైదరాబాద్ నగరానికి చిహ్నంగా ఈ చార్మినార్ చూపిస్తారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల కళా తోరణంతో పాటు ఈ చార్మినార్ కూడా కనిపిస్తుంది. రూపాయి నాణేల మీద, బ్యాంకు నోట్ల మీద కూడా దీన్ని ప్రచురించారు. మరి అంతటి ప్రఖ్యాతిగాంచిన ఈ చార్మినార్ మరిన్ని శతాబ్దాల పాటు కూడా చిరస్మరణీయంగా ఉంటుందని భావిద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఈ స్మారక చిహ్నం 4 స్తంభాలు కలిగిన కట్టడం. అందుకే దీన్ని చార్మినార్ అని పిలుస్తారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడ నిర్మాణం 1591లో పూర్తయింది. నదిలో చేపల వలె ఈ నగరాన్ని ప్రజలతో నింపండి ప్రభు అని ప్రార్థనలు చేసి ఈ కట్టడాన్ని నిర్మించినట్టు పునాది రాయిపై ఉన్న శాసనం ద్వారా అర్థమవుతుంది. గ్రెనైట్, లైమ్స్టోన్, మోటార్, మార్బెల్తో ఇండో ఇస్లామిక్ స్టైల్లో అత్యంత అద్భుతంగా నిర్మించిన ఈ కట్టడాన్ని చూస్తుంటే ఆ నిర్మాణ శైలి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చార్మినార్ 4 వైపులా సుమారు 20 మీటర్ల పొడవుతో చతురస్రాకార నిర్మాణం చేశారు. ఇక 4 మినార్లలో ఒక్కో మినార్ ఎత్తు 48.7 మీటర్లు అంటే దాదాపు 160 అడుగులు. 4 అంతస్తులుగా ఉన్న ఈ చార్మినార్లో పై అంతస్తుకు చేరుకోవడానికి 149 మెట్లున్నాయి. ఇక కట్టడ నిర్మాణాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ఒక్కో స్తంభం కట్టిన తీరు చూస్తే అది పైనుంచి తామర పువ్వులా కనిపిస్తుంది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా చెక్కిన తీరు చూస్తే ఇదంతా ఎలా సాధ్యపడిందన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఇక చార్మినార్ మధ్యలో చిన్న ఫౌంటైన్ను అమర్చారు. ఇది పై అంతస్తులో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకునే ముందు ఇస్లాం అబ్లిషన్ కోసం వినియోగిస్తారు.